రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో భాగంగా స్థానిక 97వ వార్డు చిన్న ముసిడివాడ అంబేద్కర్ నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన పీఓడబ్ల్యూ సభ్యులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ చిరస్మరణీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల అనుగుణంగా యావత్ భారతదేశం అంతా ఆయన జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని, అలాగే పేద దళిత సమాజం పట్ల అంకిత భావంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని నిలిచారని ఆయన పేర్కొన్నారు. అందరూ పుట్టారు మహనీయులు, అందరూ కాలేరు దీన బాంధవులు, అందులోనూ వారు జ్యోతిరావు ఫూలే. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తాను పుట్టిన దగ్గర నుండి ఈ దేశంలో అప్పటికే కొనసాగుతున్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి హిందూ మతోన్మాద కుల వ్యవస్థ దాష్టికానికి బలైన వ్యక్తి. తన చుట్టూ ఉన్న సమాజం అంతా హిందూ మతోన్మాద దాష్టికానికి కుల వ్యవస్థ యొక్క దౌర్జన్యానికి గురవుతున్న కాలంలో దానికి వ్యతిరేకంగా తాను చదువుకునే దగ్గర నుంచి అత్యంత ఉన్నతమైనటువంటి విద్యావంతుడిగా మారిన దాకా దాని యొక్క హిందూ మతోన్మాదం యొక్క అన్ని రకాల దాష్టికాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. అత్యంత పెద్ద స్థాయిలో పరిశోధన చేశారు. అనేక గ్రంథాలయాల్ని సందర్శించారు. లండన్లో ఉన్నటువంటి ప్రపంచానికి పేరెక్కిన గ్రంథాలయాన్ని మొత్తం కూడా చదివినటువంటి మహామేధావి. ఆ రకంగా ఈ దేశంలో కొనసాగుతున్న కుల వ్యవస్థని నిర్మూలించకుండా ఈ దేశంలో పేద ప్రజలకు బతుకులు మారవని స్పష్టంగా ప్రకటించారు. ముఖ్యంగా అట్టడుగు ఉన్నటువంటి దళిత వర్గాలని మానవులుగా గుర్తించినటువంటి ఈ దుర్మార్గ సమాజానికి వ్యతిరేకంగా ఆయన గట్టిగా నినదించారు, మాట్లాడారు. కొల నిర్మూలన అనేటువంటి మహా గ్రంథాన్ని రచించారు. భారత రాజ్యాంగ రచనలో ప్రముఖమైన పాత్ర పోషించారు. భారత రాజ్యాంగం ద్వారా అప్పటిదాకా ఉన్న మనుధర్మాన్ని పక్కన పెట్టి మనుధర్మం స్థానంలో భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. అందులో అనేక రకాల హక్కుల్ని కల్పించారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం, ఈ దేశంలో లౌకికవాదం, ఈ దేశంలో సార్వభౌమాధికారం, ఈ దేశంలో గణతంత్ర స్వభావం, ఈ అన్ని రకాల స్వభావాలకి దానిలో చేర్చడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రముఖమైన పాత్ర ఉంది.